ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. జోబ్ 42 and verse 12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. So the Lord blessed the later end of Job more than his beginning. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే యోబు యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం చూస్తున్నాం. మనందరం కూడా ఆశపడిది దేవుడు నన్ను దీవించాలి, ఆశీర్వదించాలి, అభివృద్ధి చేయాలి, నా కుటుంబాన్ని అభివృద్ధి చేయాలి అని ఆశపడతాం. మంచిదే. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం కూడా నిన్ను నన్ను బాగు చేయాలి, ఆశీర్వదించాలని అని కోరిక. అయితే పిల్లరా, ఏమిటి యోబుకున్నది అని చూసినట్లయితే విశ్వాసము. ఎవరి మీద విశ్వాసం అండి? దేవుని మీద. తన యొక్క ఆస్తి పోయింది, కుమారులు కుమార్తెలు సర్వము కోల్పోయినాడు. అయినప్పటికీ కూడా పిల్లరా దేవుని విడిచిపెట్టలేదు. దేవుని ఎదుట సాగిలపడ్డాడు, దేవుని వైపు చూసినాడు. అప్పుడు దేవుడు ఎలాగా పిల్లరా ఆయనకు విశ్వాసాన్ని బలపరిచి మునుపున్న దానికంటే ఎన్నో రెట్లు దేవుడు తను దీవించినాడు. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో యోబు యొక్క విశ్వాసము నీకున్నట్లయితే నీవు కూడా దీవించబడతావు. అది శారీరక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, అది ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదము మనము మన కుటుంబాల్లో చూస్తాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యోబు యొక్క జీవితము మాకెంత మాదిరి నాయనా. ఎలాంటి దుఃఖంలో, ఎలాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆ విశ్వాసం ఎంత గొప్పది. అందుకే మీరు అంటున్నారు, విశ్వాసము నేను స్వస్థపరచును, నీ విశ్వాసం నేను బాగు చేయను, నీ విశ్వాసం నేను రక్షించును. అవునైనా, అలాంటి పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ ఉదయకాల సమయంలో నేను మేమందరము కలిగి ఉండడానికి సహాయం చేయమని మరొకసారి మీ ఉన్నతమైనటువంటి ప్రేమను మా పట్ల ఎన్నో రీతిలుగా కనపరుస్తున్నారు ప్రభువా. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చమని యేసయ్య అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Job 42 and verse 12, the Bible says, So the Lord blessed the later end of Job more than his beginning. God is faithful to restore and bless abundantly after trials. Job's story reminds us that enduring in faith leads to greater blessing than before. What we lose, God can restore with even more when we trust Him. May God bless this verse into our lives. Amen.